జరిగిన అన్యాయమే నాకు జరిగింది. అయినా అన్న వదినలను చంపిన వాళ్లను చేసి చట్ట ప్రకారమే వాళ్ళని ఉరికంబం ఎక్కించాలని నేను ఈ ఉద్యోగంలోకి వచ్చాను. నా మాట కాదని నువ్వు హంతకుడిగా మారకో. నరసింహ, నువ్వు అరెస్ట్ చేసిన ఆ మణికంఠ వర్మ అరగంటలోనే బయటకు వచ్చాడు. నువ్వు ఏమైనా చేద్దామంటే నీకు రూల్స్ అట్టు వస్తాయి. అదే నేనైతే సాక్ష్యాలతో పని లేదు, చట్టాలతో పని లేదు, కోర్టులతో పని లేదు. తప్పు చేసిన వాళ్ళు అక్కడికక్కడే అడ్డంగా నరుకుతా. నా దారి కట్టురా మాకు. అరే తమ్ముడు సింహ, మనిషి పుట్టింది చంపడానికో చావడానికో అయితే ఇక మనిషి జన్మకు అర్థం లేదు. నేరస్తులను శిక్షించడానికి చట్టం, ధర్మం, న్యాయం ఉంది. నువ్వు మూర్ఖంగా ప్రవర్తించి నేరస్తుడిగా మారకు. నేను అదే చెప్తున్నా నరసింహ, మర్యాదగా నా దారి అడ్డురా మాకు. నా దారి అడ్డుకు వస్తే రక్త సంబంధం కూడా చూడను. రే ఎలా బెదిరిస్తున్నావా? నువ్వు చట్ట వ్యతిరేకమైన పనులు చేస్తే నువ్వు తోడబుట్టిన తమ్ముడు అని కూడా చూడకుండా నా విధి నిర్వహణలో కాల్చి పడేస్తా. ఏం నేరం చేసావని నన్ను అరెస్ట్ చేస్తావు నరసింహ? ఈ సింహ నేరం చేస్తుండగా సాక్షితులతో వెతుకో. నాకు నేనే నీకు లొంగిపోతానమ్మా. రే సింహ, ఓకే, ఈ సింహ నరసింహాల పోరాటంలో గెలుపు ఎవరిదో తేల్చుకుందాం. ఛాలెంజ్, డబుల్ ఛాలెంజ్. ఇదే ఈ సింహ నరసింహాల ప్రతిజ్ఞ.